దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. బాగున్నారా? గుడ్ మార్నింగ్. దావీదు రాసిన కీర్తన 51వ కీర్తన మనం చూసినట్లయితే, దావీదు తను చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి ఎంత మాత్రమును సిగ్గుపడకుండా తన పాపాలని ఒప్పుకుంటున్నాడు. దేవుడు నా జీవితంలో ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, మనము మన పాపాలను ఒప్పుకొని మన మనసును మార్చుకొని ఆయన మార్గంలో నడవాలి అనేదే ఆయన కోరిక, ఆయన చిత్తం. భక్తుడు ఆ చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దావీదు తను చేసిన పాపాన్ని బట్టి కృంగిపోయాడు. మనం ఏదైనా శ్రమ వస్తే కృంగిపోతాం, కానీ దావీదులో ఉన్న గొప్ప లక్షణం తను చేసిన పాపాన్ని బట్టి కృంగిపోయి దేవుడి పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని అంటే, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. నీ కృప చొప్పున ప్రభువా అంటున్నాడు. నిజంగా చూసారా మాట? నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. కృప ఏం చేస్తుంది అంటే, దేవుని కృప చేసిన పాపాన్ని కావచ్చు, మనకి ఏదైతే అర్హత లేదో దాన్ని అర్హత కలిగజేసేదే దేవుని కృప. ఆ రోజు దావీదు ఒక కాపరి, గొర్రెల కాపరి. దేవుని కృప ఏం చేసింది అంటే దావీదుని మహారాజుని చేసింది. దావీదు పాపం చేస్తూ ఇప్పుడు తను పాపంలో పడిపోయినప్పుడు ఆయన దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నీ కృప చొప్పున నన్ను కరుణింపు. ఏదైతే దేవుని కృప ఉందో ఆ కృప అర్హత, మనం క్షమించబడడానికి అర్హత లేని వారము. మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన వేషాలు బట్టి, మనం చేసే పనులు బట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడా అంటే క్షమించకూడదు. కానీ ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఎందుకని అంటే, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కనుకే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అంటే తండ్రి ప్రేమ. ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అతిక్రమం, వాత్సల్య బాహుళ్యము. తండ్రికి వాత్సల్య బాహుళ్యం అనేది తండ్రికి ఉంటుందండి. ఆ తండ్రి మనస్సు, ఆ తండ్రి మనసే దేవుని మనసు కనుక అడుగుతున్నాడు, నన్ను క్షమించిన ఆయన, నన్ను కరుణించిన ఆయన అని చెప్పి. ఏదైతే కృప ఉందో, మన రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం. కృప ఏంటి అంటే యేసుక్రీస్తునందు నిత్యజీవం. మనకి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఈరోజు దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఒప్పుకుంటున్నాడు. తన పాపాలని కప్పుకొనక తన పాపాలని దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాప హృదయుడై ఒప్పుకొని మళ్ళీ వాటి జోలికి మళ్ళీ ఆ దావీదు ఎప్పుడూ కూడా తన చనిపోయే వరకు కూడా వెళ్ళలేదు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మన పాపాలను ఒప్పుకోవాలి, ఆ పాపం వైపు మళ్ళీ మనం వెళ్ళకూడదు, ఆయన మార్గంలో నడవాలి అనేదే ఆయన చిత్తం. అలాగే 3వ వచనం అంటాడు, ఏమంటాడంటే, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. నా పాపాలన్నీ నాకు తెలిసిన ఆయన, తెలిసి కావాలని చేశాను, కానీ నేను ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు అని చెప్పి హృదయపూర్వకంగా ఆ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధికి చేరుకున్నవాడుగా దావీదును మనం చూస్తాం. నా జీవితంలో మనము ఆ పాపాలని, ఏ అయితే ఇంకా మనల్ని వదిలిపెట్టని పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే నన్ను ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పాపాన్ని విడిచిపెట్టుకుందామా? మనసును మార్చుకుందామా? ఈ క్రిస్మస్లోనైనా సరే దేవునికి దగ్గరగా జీవిందామా? గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ.